పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలు అందరికీ అందాయని, ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఎంతో ఆనందంగా ఉందని, రాబోయే రోజుల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని, భీమవరం నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని, అత్యధిక మెజారిటీతో గెలుపొంది మళ్ళీ వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేస్తామంటున్న ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్తో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. సార్ చెప్పండి, ఇప్పుడు సిద్ధం సభ భీమవరంలో అయితే సక్సెస్ అయింది అని చెప్పుకోవచ్చు. అలాగే మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీరు జెంటిల్మెన్ గ్రంథి శ్రీనివాస్ జెంటిల్మెన్ చెప్పి సభలో అయితే పోవడం కూడా అయితే జరిగింది. దీని మీద మీరు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి నా మీద ఉన్న ప్రత్యేకమైన అభిమానం. ఎందుకంటే చాలామంది పదవుల కోసం ఏంటంటే మంత్రి పదవులు ఇవ్వలేదని అదని ఇదని పార్టీకి దూరంగా వెళ్ళిపోవడం, పార్టీకి ఎన్నుబడి పడవడం, ఇటువంటి చాలా చూశారు ఆయన. రాజకీయాల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు పదవి కావాలని అడుగుతూ ఉంటారు. నేను పని కావాలని వెళ్ళేవాడిని. నాకు హాస్పిటల్ కావాలి, లేదా బ్రిడ్జిలకి అప్రోచ్లు కావాలి, లేదా వంతెనలు కావాలి. ఇలాగా నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం అడుగుతా వెళ్ళడం. అంతేకాకుండా జిల్లా కేంద్రం స్థాపించడం కోసం, జిల్లా కేంద్రంగా భీమవరాన్ని ప్రకటించడం కోసం మంత్రి పదవి ఇస్తాను, జిల్లా కేంద్రం వేరే చోట పెడదాం అని అడిగినప్పుడు కూడా మంత్రి పదవి కూడా నాకు అవసరం లేదు, నాకు జిల్లా కేంద్రమే కావాలి, జిల్లా కేంద్రం ఇవ్వని పక్షంలో నాకు ఎమ్మెల్యే పదవి కూడా అవసరం లేదు అని మాట్లాడటం ఆయనకి చాలా ఆశ్చర్యం. ఎందుకంటే రాజకీయాల్లో ఇప్పుడు ఇటువంటి వాళ్ళు కూడా ఉంటారా? అరే, మంత్రి పదవి ఇవ్వలేదని పార్టీకే ద్రోహం చేస్తున్న టైంలో నాకు మంత్రి పదవి వద్దు, నాకు జిల్లా కేంద్రమే కావాలి అని చెప్పి అడిగానంటే దాని మీద ఆయనకి నా మీద ప్రత్యేకమైన అభిమానం ఏర్పడింది. ప్రజల కోసం పనిచేసేవాడు, నియోజకవర్గం కోసం పనిచేసేవాడు, తన స్వలాభం కోసం పనిచేసేవాడు కాదు. అంతేకాదు పార్టీ నాయకులకి, కార్యకర్తలకి అందరికీ కూడా సరైన విలువనిచ్చి, గౌరవాన్ని ఇచ్చి, ముఖ్యంగా చాలా పై స్థాయిలో ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు కోరుకునేది ఏంటంటే కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకి వీళ్ళందరికీ కూడా, అలాగే ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకి కూడా వాళ్ళకి ఒక గౌరవాన్ని ఇవ్వాలి, వాళ్ళ ఆత్మాభిమానంతో బతకాలని చెప్పి వాళ్ళని ఆర్థికంగా పైకి తీసుకురావాలని ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో ఆయన ఆలోచన ధోరణికి ఏదైతే ఉంటుందో అదే రకమైన ఆలోచన ధోరణి ఉన్నది కదా. మన ఆలోచనలు ఎలా ఉన్నాయో గ్రంథి శ్రీనివాస్ అనే అతని ఆలోచనల విధానాలు కూడా అలాగే ఉన్నాయి. నేను ఏదైతే చెప్పానో అదే తూచా తప్పకుండా అమలు చేస్తున్నాడు అని చెప్పి ఒక సదభిప్రాయం ఉండడం వల్ల ఆయన భీమవరం సభల్లో 2 సార్లు, ఒకసారి రియల్ హీరో అని, ఇంకా మొన్న వచ్చినప్పుడు కూడా ఆయన ప్రత్యేకమైన సీన్ అన్న ద్వారా మరింత మంచి జరిగేటట్లుగా చూస్తానని చెప్పడం కానీ, అవన్నీ కూడా నిజంగా ఇట్లు ప్రజల్లో కూడా నాకు అభిమానాన్ని, ఆదరాభిమానాలను పెంచడానికి, కార్యకర్తల్లో ఆదరాభిమానాలు పెంచడానికి, అలాగే నన్ను గెలిపించడానికి, అలాగే ఆయనలో మనసులో ఉన్న మాటను చెప్పి నన్ను సంతోషపెట్టడానికి ఇవన్నీ కూడా ఆయన చెప్పారని చెప్పి భావించవచ్చు. అలాగే మొన్న నామినేషన్ పరంలో వేలాదిగా అయితే జనం అయితే వచ్చి మీకు నామినేషన్ పరంలో అయితే వేలాదిగా అయితే జనసముద్రంలో అయితే పాల్గొన్నారు. ఇప్పటికే భీమవరం నియోజకవర్గానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు అయితే కాకుండా ఇప్పుడు నెగ్గిన తర్వాత భీమవరం నియోజకవర్గం ఏం చేయబోతున్నారు? తప్పనిసరిగా మొన్న జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న విద్యా దీవెనికి వచ్చినప్పుడు ప్రభుత్వ హాస్పిటల్ దగ్గర ఒక ఫుట్పాత్ బ్రిడ్జి, దానికి చేర్చే ఒక ఫుట్పాత్ బ్రిడ్జి అడగడం జరిగింది. అలాగే తక్కువ ట్రైన్ మీద ఒక బ్రిడ్జ్ అడగడం జరిగింది. మళ్ళీ గొంతేరు ట్రైన్ మీద ఒక బ్రిడ్జ్ అడగడం జరిగింది. అలాగే ఏదైతే 38 కోట్లతోటి యనమదుర్గ ట్రైన్ మీద బ్రిడ్జిలకు సంబంధించి అప్రోచెస్కి సంబంధించి 38 కోట్లు ఆల్రెడీ శాంక్షన్ చేసి టెండర్స్ పిలిచారు. దాన్ని పూర్తి చేయవలసిన అవసరం ఉంది. అలాగే మేము ఏదైతే 4 ఎకరాలు ఇచ్చామో ఆ ల్యాండ్కి సంబంధించి సుమారు మరో 50 పడకల హాస్పిటల్, తర్వాత ఏరియా హాస్పిటల్గా దానికి 28 కోట్లు శాంక్షన్ చేయించి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. దాన్ని పూర్తి చేయవలసిన అవసరం ఉంది. అలాగే అప్రోచ్ బ్రిడ్జిలు పూర్తి చేయడంతో పాటుగా ముఖ్యంగా ఇంకా ఆర్యూబీలు చాలా చోట్ల రైల్వే గేట్లు ఉన్నా కూడా రైల్వే అధికారులు గతంలో అడిగాం. వీరాసరం రైల్వే గేట్ కానీ, లేదంటే బైపాస్ రోడ్ దగ్గర రైల్వే గేట్ కానీ, కోడవెల్లి దగ్గర రైల్వే గేట్ కానీ, అలాగే ఏదైతే ఉండి రోడ్లో ఉన్న వెంకటేశ్వర గుడి దగ్గర అటు కాస్మోపాలిటన్ దగ్గరికి వెళ్ళే రోడ్లో ఒక ఆర్యూబీ కానీ, ఇవన్నీ కూడా ప్రజల సౌకర్యార్థం, ప్రజలకు ఇబ్బంది లేకుండా, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఉండడానికి ఈ ఆర్యూబీలు కూడా అడగడం జరిగింది. గతంలో ఏదైతే
ఒక స్కీము, ఆ స్కీమ్ కంప్లీట్ అయిపోవడం వల్ల కొత్తగా ఏదైతే గతిశక్తి అనే ఒక కేంద్ర ప్రభుత్వ స్కీమ్ వచ్చిందో ఆ గతిశక్తి స్కీమ్లో ఈ 4 అండర్ పాస్లు కూడా పూర్తి చేయడానికి రైల్వే అధికారులకు ఇచ్చిన మన రిప్రజెంటేషన్ మీద ఇవాళ సర్వేలు జరుగుతున్నాయి. వాళ్ళకి సరైన సూచనలు సలహాలు ఇచ్చి ఇబ్బందులు లేకుండా భీమవరం నియోజకవర్గ ప్రజల సౌకర్యార్థం దానికి సంబంధించి పనులు చేపట్టవలసి ఉంది. అలాగే వీరవసరం మండలానికి సంబంధించి అలాగే భీమవరం మండలానికి సంబంధించి 2 తాగునీటి ప్రాజెక్టులు తీసుకురావాలి. ఎందుకంటే గతంలో వాళ్ళు దాన్ని దుర్వినియోగం చేసుకోవడం జరిగింది. సుమారు భీమవరం పట్టణంలో ఏదైతే మంచినీటి చెరువు ఉందో అటువంటిది ఒక 40-50 ఎకరాల్లో వీరవసరం మండలంలోనూ భీమవరం మండలంలో కూడా ఒక చెరువు తవ్వి తాగునీటి ప్రాజెక్టు తీసుకొచ్చి మండలంలో ప్రతి గ్రామానికి కూడా మంచినీరు, స్వచ్ఛమైన నీరు భీమవరం పట్టణంలో ఏ రకంగా అయితే లభిస్తుందో ఆ రకంగా నీరు అందించే కార్యక్రమం. అలాగే వీరవసరంలో డ్రైనేజీ సమస్య మనం ఎమ్మెల్యే అవగానే 14 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాం. అయితే కోవిడ్ రావడం వల్ల పనులు అవ్వకపోవడం వల్ల నిధులన్నీ వెనక్కిపోయినాయి. ఏదైతే ఆ 14 కోట్ల రూపాయల ప్రాజెక్టు డ్రైనేజీకి సంబంధించింది వీరవసరం ఉంది, కంప్లీట్ చేయవలసిన అవసరం ఉంది. అలాగే భీమవరం పట్టణాన్ని విస్తృతీకరణ చేసి దాంట్లో భాగంగా మనం రాయలం, చినమేరం, కొవ్వాడ, నరసింహపురం, తాడేరు గ్రామాలని మర్చి చేయడం జరిగింది. దీని మీద కోర్టుకు వెళ్ళారు. ఆ వివాదాల నుంచి బయటికి తీసుకొచ్చి ఒక భీమవరం స్థాయిని, పట్టణ స్థాయిని పెంచి భీమవరం మున్సిపాలిటీకి ఎన్నికలు జరిపించడానికి ఒకటి ప్రయత్నం చేయాలి. ఇలాగే నిరంతరం డ్రైనేజీ సమస్య కానీ, తాగునీటి సమస్య కానీ, అలాగే మనకి అమృత 3rd ఫేజ్ కింద 48 కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది. అది దానికి సంబంధించి 2053కి పెరిగే జనాభాని దృష్టిలో పెట్టుకుని ఆ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఎక్కడికెక్కడ పైప్ లైన్లు వేయాలి, ఎక్కడ ఓఎస్ఆర్లు కట్టాలి, ఇంకా అదనంగా ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏమి నిర్మించాలి, ఇవన్నీ కూడా స్కీమ్కి సంబంధించి మనం 2024 తర్వాత ఏదైతే రాష్ట్ర ప్రభుత్వ కాంట్రిబ్యూషన్ ఎప్పటికప్పుడు చెల్లించి ఆ స్కీమ్ని తొందరగా పూర్తి చేయడానికి మనం ఆ పనులు కూడా పూర్తి చేయాలి. ఇంకా భీమవరం భవిష్యత్ 2053 వరకు కూడా దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి కార్యక్రమాలని అన్నీ చేయాలి. అంతేకాదు మనం మాస్టర్ ప్లాన్ ఒకటి 20 సంవత్సరాలు అయింది. మాస్టర్ ప్లాన్ని మనం కొత్త మాస్టర్ ప్లాన్ ఆమోదం తీసుకురావడం జరిగింది. ముఖ్యమంత్రిని అంగీకరించి ప్రభుత్వం నుంచి డబ్బులు చెల్లించి ఆ మాస్టర్ ప్లాన్ పూర్తి చేయించడం జరిగింది. మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంటేషన్ ముఖ్యంగా అవుటర్ రింగ్ రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్లకు సంబంధించి ఏదైతే భూములు ఉన్నాయో వాటికి సంబంధించి దాన్ని రోడ్ డెవలప్మెంట్ ప్లాన్లో పెట్టి ఏదైతే మాస్టర్ ప్లాన్ రోడ్లో ఎక్కడ కూడా ఏ నిర్మాణాలు జరగకుండా వారికి సంబంధించిన కాంట్రిబ్యూషన్ వాళ్ళకి ఇచ్చి, వాళ్ళ నష్టపరిహారాన్ని వాళ్ళకి ఇచ్చి ఆ భూములు స్వాధీనం చేసుకుని నిర్మాణం ఎప్పుడైనా రోడ్లు ఎప్పుడైనా జరగవచ్చు, కానీ భూమిని మన స్వాధీనంలో తీసుకుని అక్రమ నిర్మాణాలు జరగకుండా భీమవరం అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని అవన్నీ కూడా చేయవలసిన పని ఉంది. అలాగే రేపు ఎలక్షన్లో అయితే అత్యధిక మెజార్టీతో గెలుస్తానని చెప్పి, అలాగే భీమవరం నియోజకవర్గంలో అయితే అటు జలవనలో అయితే, విద్య అయితే, వైద్యం అయితే, మొత్తం అన్నింటిలో అయితే నేను దగ్గరుండి భీమవరం గ్రీన్ సిటీగా అయితే మార్చి అత్యధిక చేస్తానని చెప్పి గ్రంథి శ్రీనివాస్ అయితే చెప్పడం. వీడియో జర్నలిస్ట్ అజిత్ చంద్రశేఖర్, పశ్చిమ గోదావరి జిల్లా స్టూడెంట్.